నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పురాణం 19వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పిన చాతుర్మాస్య వ్రత మహత్యం గురించి తెలుసుకుందామండి. నైమిశారణ్యంలో మునులంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వతా పూజలందుకునే వాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడువైన ఓ నందనందన, మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రమయ్యాయి. ఓ దయామయ, మేం ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాం. మమ్మల్ని ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వుతో, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనానికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో అని పలికెను. అంతటా జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరం నుంచి విముక్తుడను కాలేక శ్లేష్టమున పడి ఈగలా కొట్టుకుంటున్నాను. కాబట్టి నీ పాద పద్మాలపై జ్ఞానముండేటట్లు అనుగ్రహించు. మరేదీ నాకు అవసరం లేదు అని వేడుకున్నాడు. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదే కాకుండా మరో వరం కోరుకో, ఇస్తాను. ఈ లోకంలో అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు. అలాంటి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఈ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు. సావధానుడవై ఆలకించు. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీ సమేతంగా పాల సముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయని వారు నరక కూపాల్లో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింప చేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములు, శ్రావణ శుద్ధ దశమి మొదలు పుష్పదినుసులు విసర్జించాలి. నా యందు భక్తి గల వారిని పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యజాల్లో శయనిస్తాను. నీవు ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున త్రిసంధ్యల్లో భక్తి శ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాల సముద్రానికి వెళ్లి శేషపాన్పుపై పవళించాడు. తిరిగి వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు: ఓ రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధుడు మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనలోపునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు అని వశిష్ఠులు చెప్పారు. తో కార్తీక పురాణం 19వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.